Hi students. Hi teacher. Happy evening. Happy evening teacher. So today health topic వచ్చేసరికి క్యారెట్. సో క్యారెట్ చూడండి అందరూ కూడా. సో క్యారెట్ అనేది చూసారా ఇక్కడ మనకి 3 ఫింగర్స్ కనిపిస్తున్నాయి క్యారెట్ లో. అవునా కదా? క్యారెట్ కి 3 ఫింగర్స్ ఉన్నాయి. ఓకే, ఈ క్యారెట్ లో ఏ విటమిన్ ఉంటుంది అంటే విటమిన్ ఏ ఉంటుంది. సో విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ రెటినాల్. విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటమ్మా? రెటినాల్. మీ అందరికీ విటమిన్స్ కోసం తెలుసు కదా, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసరికి విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. వాటర్ సాల్యుబుల్ వచ్చేసరికి బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి. ఓకేనా? సో మరి విటమిన్ ఏ లోపిస్తే ఏమవుతుంది అంటే రే చీకటి అంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. నైట్ బ్లైండ్నెస్ రాకుండా మన కళ్ళుని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో విటమిన్ ఏ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో పాలల్లోని, సో గుడ్లలోని అంటే మిల్క్, ఎగ్స్, అలాగే ఆల్మండ్స్, సో బాదం, ఇవన్నిట్లో కూడా ఫిష్లోని విటమిన్ ఏ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆకుకూరల్లో, పపాయ ఫ్రూట్లో బాగా ఉంటుంది విటమిన్ ఏ. సో మరి అయినప్పుడు వెజిటేబుల్స్లో మరి విటమిన్ ఏ ఎక్కువ దేంట్లో ఉంటుందమ్మా? క్యారెట్. సో క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. సో అలాగే మన స్కిన్ మంచి గ్లోగా ఉండడానికి, చక్కగా కళ్ళు అందంగా కనిపించడానికి, ఈ ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు చాలా విలువైనవి కదా. సో మన కళ్ళు అందంగా కనిపించడానికి, సో మనం మంచిగా బ్యూటీలా కనిపించడానికి కూడా విటమిన్ ఏ చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా క్యారెట్ జ్యూస్ లా కానీ లేదా డైలీ 1 క్యారెట్ అయినా మన డైట్లో యూజ్ చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.